హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఆంటీ అయితే ఫోన్ చేసి అయితే మా ఇంకా అడిగింది నన్ను అయితే, అల్లుడు ఏం తింటాను అడిగింది. సరే మా ఆంటీ చెప్పింది అని చెప్పి, ఆంటీ రోజు కూరగాయలు తిని నాకైతే చాలా బాగా అనిపించలేదు. ఈరోజు చికెన్, అదే మటన్ అయినా చికెన్ తినే అనిపించింది అని చెప్తే, సరే అల్లుడు గారు ఇదైతే తింటారా అడిగింది. గుండెకూర అయితే తింటారా అడిగింది. సరే ఇంకా గుండెకూర తిని చాలా రోజులు సార్ చేసిన చెప్పి వేరే లెవెల్లో చేసింది. ఎలా చేసింది అయితే మీకు అయితే వీడియో చూపిస్తా చూడండి ఎలా చేసిందని చెప్పి. చలో మరి ఇంకైతే మా ఆంటీ అయితే ఇంకా సన్న ముక్కలు అయితే కోసేసుకునింది. దాంట్లో అయితే పచ్చిమిర్చి, కరివేపాకు అయితే నూనెలో అయితే వేసుకున్నాము. ఇంకా దాన్ని అయితే ఇంకా కొంచెం రోస్ట్ చేసుకుంటూ అయితే కలిపెట్టుకున్నాం. మనం అయితే ఇంకా దాంట్లో అయితే కొంచెం ఒక స్పూన్ అయితే ఇంకా పసుపు అయితే వేసుకున్నాం. మనం అయితే ఇంకా దాన్ని అయితే కొంచెం పసుపు వేసుకున్నాం కదా, ఇంకా సరే అని చెప్పి ఇంకా దాన్ని అయితే రోస్ట్ చేసేసుకున్నాం. కొంచెం లైట్గా కొంచెం సెగబెట్టి ఇంకా రోస్ట్ అయితే చేసేసాం దాన్ని అయితే. ఇంకా మన దాంట్లో అయితే మనమైతే ఒక కప్ అయితే ఇంకా అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాం, మిక్సీ కొట్టి అయితే మనమైతే. ఇంకా దీన్ని కూడా కలిపేసుకుందాం. మనమైతే కలిపేసుకున్న తర్వాత అయితే ఇంకా దాన్ని అయితే ఇంకా వాసన అయితే గుమ్మగుమ్మలాడుతూ ఉండేదంట ఆంటీ అయితే చెప్పింది. ఇంకా సరే మనం చూస్తుంటే అలా పొగలు వస్తుంటే ఇంకా చేసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది చూడండి, మీకైతే ఎలా అనిపించి కామెంట్ చేయండి. ఇంకా మనం చిన్నగా కట్ చేసుకున్న ముక్కలు అయితే దాంట్లో అయితే వేసుకొని మనమైతే దాంట్లో మసాలా కలుపుకొని మొత్తం అయితే మిక్స్ చేసుకున్నాం. మిక్స్ చేసుకుని అయితే 2 స్పూన్లు అయితే ఇంకా కారం వేసుకున్నాం. మనమైతే కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి ఇంకా దాంట్లో గరం మసాలా మొత్తం అయితే వేసుకొని ఇంకా బాగా ఉడికిచ్చేసాం దాంట్లో అయితే. ఇంకా సరే అని చెప్పి ఇంకా సిమ్లో అయితే పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. సిమ్లో అయితే పెట్టేసుకున్నాం మనం అయితే. ఇంకా బాగా మరిగిన తర్వాత అయితే కొంచెం సాల్ట్ అది వేసాం మనం అయితే. సాల్ట్ వేసి ఇంకా దాని మీద కొంచెం అయితే డెకరేషన్ చేసాం మనం అయితే. కొత్తిమీర వేసి మనం అయితే బాగా వాసన వచ్చేదానికి అయితే ఇంకా గుమ్మలు వాడుతుంది. ఇంకా ఎప్పుడు వస్తుంది అనుకున్నా నేనైతే నా దగ్గరికి అయితే. ఇంకా దాని మీద కొత్తిమీర వేయగానే అయితే ఇంకా వాసన అయితే ఇంకా చాలా బాగా వచ్చింది వాసన అయితే. ఇంకా సరే అని చెప్పి ఇంకా తిన్నాం అయితే మనమైతే ఇంకా వెయిట్ చేయలేకైతే ఇంకా తిన్నాం మనమైతే. ఇది ఇంకా అయితే వేడన్నంలో అయితే ఇంకా బాగుంటుంది. అయితే ఇంకా స్కూప్స్లో అయితే తినేసాం మనం అయితే. ఇంకా సరే అని చెప్పి ఇంకా ఆగ్లాస్ అని చెప్పి ఇంకా ఏదో అడ్జస్ట్ చేసుకోవాలని చెప్పి తినేసాము. ఇంకా వేరే లెవెల్ అయింది అయితే టేస్ట్ అయితే. చూడండి మీకు ఎలా అనిపించింది అయితే కామెంట్ చేయండి. మీరైతే ట్రై చేసి ఉంటే మీరైతే ఎలా చేశారో కామెంట్ చేసి, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.